అందరూ కదా అనూష గారు ఏఐసిసి ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. వారు దీన్ని మొత్తం తెలంగాణలో ఇండియా మొత్తంలో వారు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పడంలో స్వాగతం. Elections now is very different from old, because modern day elections you only need three things. First, you should talk about powerful narrative, your story, why you should win, and you should also tell a story where why the other person should lose, why you should not vote for it. This is the first thing. నెక్స్ట్ 30 రోజుల్లో ఏం చేయాలో అనుష గారు చెప్తారు. పురాతన ఎన్నికలు వేరు, ఇంతకుముందు ఎన్నికలు వేరు, ఇప్పుడు ఎన్నికలు వేరు. ఈ ఎన్నికల్లో మనం ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి, ఒక మెసేజ్ బిల్డ్ చేయాలి. ఎందుకు జోడు రమణ గారిని ఓడించాలా అని మెసేజ్ బిల్డ్ చేయాలి. సరేనా? ఆ మెసేజ్ చెప్పాలి. మైక్రో ఇంగ్లీష్ స్థాయి నుంచి బూతులు పటిష్టం చేసుకుంటూ రావాలి. ఒక బూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి? అప్రాక్సిమేట్ గా ఆన్ యావరేజ్ 900 ఓట్లు ఉంటాయి ఒక బూత్ లా. 850 నుంచి 900 ఓట్లు ఉంటాయి. యాక్చువల్ గా ఆ బూత్ లెవెల్ ఎవరు కాదు, తండ్రి శ్రీనివాస్ రెడ్డికి ఒక ఫోటో పెట్టి ఆయన అంటే నాకంటే బూతులు గెలిపిస్తే ఆయన బూత్ చీతే ఎమ్మెల్యే చీతే, బూత్ చీతే బూతులే కదా. ఆ బూతులు మన ఏజెంట్లు నేను తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్టే ఉండాలి. ఆ బూత్ మీరు పొద్దున 3 గంటలు మన క్యాంపెయిన్ చేసినప్పుడు పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రోజుకి 100 మంది ఓటర్లు మనం కలవాలి. రోజు 100 మంది అంటే 20,000 మంది కలుస్తాం, 3000 మంది కలుస్తాం. ఆ 3000 మంది కలిసినట్టుగా ప్లానింగ్ చేసుకోవాలి. సో పొద్దున 3